హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఒకే ఒక టేబుల్ స్పూన్తో చికెన్ ఫ్రైడ్ రైస్ ఎలా చేసుకోవాలో చూద్దామండి. ఫస్ట్ 200 గ్రామ్స్ చికెన్ తీసుకుందాం. దాంట్లో జింజర్ గార్లిక్ పేస్టు, సాల్ట్ అండ్ పెప్పరు అండ్ కొంచెం కారం కూడా వేసుకొని మ్యారినేట్ చేసుకొని ఉంచుకోవాలి. దాని తర్వాత చూస్తున్నారు కదా, 45 గ్రామ్స్ క్యాప్సికమ్, ఆనియన్స్ అండ్ గార్లిక్ కూడా తీసుకోవాలన్నమాట, మెజర్మెంట్ చేసుకొని. ఇదంతా డైటింగ్లో పార్ట్ అనమాట. నెక్స్ట్ ఇవన్నీ చూసుకొని ఒకే ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే వేసుకొని ముందు చికెన్ అయితే మంచిగా ఫ్రై చేసుకున్నట్టు చేసుకోవాలండి. దాని తర్వాత ఇవి కూడా వేసుకోవాలి, ఆనియన్, గార్లిక్ అండ్ క్యాప్సికమ్ కూడా వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఒక 15 to 20 మినిట్స్ వరకును మొత్తం రెండు కలిపిన తర్వాత బాయిల్డ్ రైస్ అందులో వేసుకోవాలి. వేసుకున్న తర్వాత కొంచెం సాల్ట్ వేసుకొని రుచికి సరిపడినట్టు వేసుకోవాలన్నమాట. వేసుకున్న తర్వాత మన దగ్గర ఉన్న మసాలాలు కూడా వేసుకొని ఫ్రై చేసుకుంటే హెల్దీ లో క్యాలరీస్ నో ఆయిల్ ఫుడ్ చికెన్ ఫ్రైడ్ రైస్ అయితే రెడీ అవుతుంది. చూస్తున్నారు కదా, టేస్టీగా టేస్ట్ అయితే చాలా బాగుంది. ఎందుకు మీకు చెప్పలేదు కదా, ఇదంతా మా అబ్బాయి ప్రిపేర్ చేసుకున్నాడండి, ఎందుకంటే డైటింగ్లో ఉన్నాడు కదా. సో చూస్తున్నారు కదా, కలర్ఫుల్గా చాలా హెల్దీగా అండ్ ఎమ్మీగా కూడా ఉందండి. బాయ్ ఫ్రెండ్స్, మీరు కూడా ట్రై చేయండి ఆయిల్ లేకుండా.